कांग्रेस पार्टी के सीनियर लीडर गजवेल भरत ने आज एक प्रेस मीट रखी। कल हुई वार्ड नंबर 5 में ज्वाइनिंग के ताल्लुक से मीडिया से बात करते हुए उन्होंने अपनी नाराजगी जताते हुए कहा कि हमारे इंचार्ज ने बिना हमारी सजेशन लिए कैसे किसी को भी वार्ड मेंबर बनाने का वादा किया, और वो भी एक जंप जिलानी को जो पार्टियां बदलते रहता है। आइए सुनते हैं इसकी तफसीलात गजवेल भरत की जुबानी। అందరికి నమస్కారం। మరి నిన్న చూసినటువంటి వార్త వచ్చి నిన్న చూసినాం, నిన్న నైట్ అంతా నిన్న వచ్చిన అన్ని న్యూస్లలో నిన్న వచ్చింది। మన కంటోన్మెంట్ మరి మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన మైనంపల్లి హనుమంతరావు గారు మన కంటోన్మెంట్ వార్డ్ 5లో ఒక జంపి జిల్లాని మరి పార్టీలో చేర్చుకోవడం జరిగింది। చేర్చుకొని మరి అతనికి ప్రామిస్ చేశాడు, ఏంది వార్డ్ నెంబర్ 5 టికెట్ అతనికి ఇస్తామని చెప్పేసి అని, 100% ఆయనకి ఇస్తామని చెప్పేసి అని, ఇంకొకటి ఏంటంటే అతను గెలిపించుకుంటామని చెప్పేసి అని, బోర్డు మెంబర్ కావడం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। సతీష్ గారికి ప్రామిస్ చేశాం, వార్డ్ 5లో డోర్ టు డోర్ తిరిగి గెలిపించుకునే బాధ్యత మాది। ఓకే, పార్టీలో ఎవరైనా రావచ్చు, అందరూ మేము ఆహ్వానిస్తాం, దానికి మేము వ్యతిరేకిస్తలేదు। కానీ హనుమంత్ అన్న మీరు చాలా పెద్ద లీడరు। ఒకటి ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మేము పార్టీలో కష్టపడుతున్నాము, ఒక 6-7 సంవత్సరాల నుంచి పార్టీని కంటోన్మెంట్లో నిలబెట్టుకుంటూ బతికించుకుంటూ వస్తున్నాం। మేము ఎన్నో పోరాటాలు యూజ్ చేసుకుంటూ ఇక్కడ కూడా నిరాహార దీక్షలు చేయమన్నా చేసుకుంటూ పార్టీని ఒక స్థాయిలో తీసుకొని వచ్చినాము। ఇప్పటిదాకా ఉండి కూడా కంటోన్మెంట్లో మీరు ఎవరినైనా కూడా అడిగండి, మీరు అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే మీరు సీనియర్ నాయకులని ఒకసారి సంప్రదించి మాట్లాడి వారితో మాట్లాడినాక మీరు ఏమన్నా మాట్లాడి ఉంటే కొంచెం బాగుండేది। ఎందుకంటే నిన్న మీరు అలా చెప్పగానే మాకు చాలా బాధ అనిపిస్తుంది, మా మనోభావాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి మీరు ఇట్లా అనడం వల్ల। ఒకటే చెప్పదలుచుకున్నాం మీకు అందరికి కూడా, మీరు దయచేసి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒకసారి మాట్లాడండి। మీరు వచ్చేసి ఎవరెవరినో తీసుకొని వచ్చి మీకు ఇన్ఛార్జ్ ప్రకటించేస్తాము, మీకు టికెట్ ఇచ్చేస్తాము అని చెప్పేసి అని అంటే అది ఎంతవరకు కరెక్ట్, మీరు ఆలోచన చేయండి ఒకసారి। कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी बीआरएस पार्टी को एक और बड़ा झटका। सुब्रमण्यम स्वामी मंदिर के एक्स चेयरमैन और मरहूम एमएलए सायन्ना के फॉलोवर संतोष यादव ने बीआरएस पार्टी को छोड़कर कांग्रेस पार्टी ज्वाइन कर ली। मल्काजगिरी पार्लियामेंट्री के इंचार्ज मैनामपल्ली हनुमंतराव, राज्यसभा मेंबर अनिल कुमार यादव, कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी कांग्रेस पार्टी के एमएलए कैंडिडेट श्री गणेश के हाथों। इस ज्वाइनिंग प्रोग्राम में संतोष यादव के साथ बीआरएस पार्टी के कई सीनियर लीडर्स और कार्यकर्ताओं ने कांग्रेस पार्टी ज्वाइन कर ली। आइए देखते हैं इसकी तफसीलात। कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के इलाके वार्ड नंबर 2 कांग्रेस पार्टी के तमाम सीनियर लीडर्स और कार्यकर्ताओं ने मल्काजगिरी पार्लियामेंट्री एमपी कैंडिडेट पटनम सुनीता महेंद्र रेड्डी और कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी कांग्रेस पार्टी के एमएलए कैंडिडेट श्री गणेश के लिए आज श्रीलंका बस्ती में डोर टू डोर इलेक्शन कैंपेन करते हुए वहां की आवाम को होने वाले पार्लियामेंट्री इलेक्शन और कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी में बाई इलेक्शन में कांग्रेस पार्टी के कैंडिडेट्स को वोट डालकर जिताने को रिक्वेस्ट किया। इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है। ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए।